కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈ సమస్యలు పరిష్కరించకపోతే ప్రభుత్వం ఆ తర్వాత జరిగేటటువంటి ఉద్యమాలు మిగతా వామపక్షాలంతా కూడా కలుసుకొని మరింత ఉచితంగా ఈ పోరాటాలు నిర్వహించుకోవాలని చెప్పేటటువంటి పద్ధతులు సీపీఎం పార్టీ పిలుపునిస్తుంది. అట్లాగే ఈనాడు దేశవ్యాప్తంగా ప్రభుత్వం కేంద్రంలో ఉండేటటువంటి బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలు పూర్తిగా ప్రజా వ్యతిరేకంగా ఉన్నాయి. పార్లమెంటులో ప్రజా సమస్యల మీద చర్చలు జరగడం లేదు. మొత్తం దేశంలో ఉండేటటువంటి విద్యార్థులంతా కూడా కాంగ్రెస్ పార్టీ పేరుతో నిరసనలు వ్యక్తం చేస్తే వాళ్ళ మీద దాడులు అయినాయి, కేసులు అయినాయి, వాళ్ళ మీద రక్తాల గాయాలైనటువంటి దెబ్బలోని ఆడపిల్లలను కట్టంచినటువంటి ఘటన జరిగింది. మాత్రం కెనాన్లతో దాడి చేశారు. ఈ రకమైనటువంటి దాడి జరిగితే ఇంత పెద్ద ఎత్తున హింస జరిగితే ఆ సమస్య మీద పార్లమెంటులో చర్చించాలంటే చర్చించడం లేదు. ప్రభుత్వం సమాధానం చెప్పడం లేదు. అమిత్ షా హాజరై ఈ లాఠీ చార్జీకి ఎందుకు ఆదేశాలు ఇచ్చారు, దేశంలో ఉండేటటువంటి యువత నిరసనలు వ్యక్తం చేసి దాన్ని అణచివేయడానికి తీవ్రమైనటువంటి చర్యలు ఎందుకు తీసుకున్నారో పార్లమెంట్లో చెప్పాలని చెప్పి ప్రతిపక్షాలంతా కలిసి నిరవధికంగా ఆందోళన చేస్తున్న స్పందించండి. పూర్తి అప్రజాస్వామికంగా వివరిస్తున్నారు. అలాగే సార్ పేరుతో మొత్తం ఓట్లనంతా కూడా తనకు భిన్నమైనటువంటి ఓట్లను, తనకు వ్యతిరేకంగా ఉండేటటువంటి ఓట్లను తగ్గించేటటువంటి కుట్ర జరుగుతుంది. డబల్ ఓట్లు ఉన్నటువంటి వాళ్ళని తగ్గిస్తే అభ్యంతరం లేదు, కానీ తనకు అనుకూలంగా ఉండే ఓట్ల నుంచి అదనంగా చేర్చి కొత్త ఓట్లను అంటే తనకు వ్యతిరేకంగా ఉండేటటువంటి ఓట్లనంతా కూడా తొలగించేటటువంటి చర్యలు చేసి ప్రభుత్వాలనే తారుమారు చేసే చర్యలకు పాల్గొంది. బెంగాల్లో అదే చేసింది, తమిళనాడులో స్టాలిన్ ఓడించడానికి అదే చేశారు. ఇప్పుడు తెలంగాణలో అధికారంలోకి రావాలని చెప్పి బీజేపీ టార్గెట్ పెట్టుకున్నది. ఇక్కడ దాదాపు 80 లక్షల ఓట్లు గల్లంత అవుతున్నాయి ఇప్పటికీ అనేటటువంటి వస్తుంది. దాంట్లో అర్హులైనటువంటి వాళ్ళకి ఏ ఒక్క ఓటు వృధా అయినా అది పూర్తిగా ప్రభుత్వం పాలించాల్సి ఉంటుంది. అందుకని అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా తప్పకుండా ఓటు హక్కు కలిగించేటట్టుగా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ రకంగా ప్రభుత్వం ప్రజాస్వామిక విధానాలకి భిన్నంగా కేంద్ర ప్రభుత్వం ఆశ్రయిస్తుంది. అట్లాగే దేశవ్యాప్తంగా ఉండేటటువంటి కార్మికులు కనీస వేతనం 26,000 ఇవ్వాలని రైతులు స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేయండి అని చెప్పి అంటే వాటి గురించి పట్టించుకోవడం లేదు. ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసి వీజీ రామ్జీ పేరుతో 60% నిధులు మాత్రమే మేము ఇస్తాం, 40% రాష్ట్రమే భరించాలని చెప్పి అంటే ఉపాధి కూలీలో పొట్టగొట్టేటటువంటి కార్యక్రమాన్ని కోరుకున్నది. అడవి హక్కుల చట్టాన్ని సవరించి అడవులంతా కూడా కార్పొరేట్ సంస్థలకు అప్పగించడానికి, వాటిని అంతా కూడా ఖనిజ సంపదలు దోచుకోవడానికి అవకాశం ఇచ్చేటట్టుగా అడవి హక్కుల చట్టాన్ని సవరించింది. విద్యుత్ సవరణ చట్టం తీసుకొచ్చి విద్యుత్తును ప్రైవేట్ పరం చేసి ఉచితంగా విద్యుత్ తీసుకున్నటువంటి వాటిని అన్నింటినీ కూడా గడ్డి కొట్టేటట్టుగా విద్యుత్ సవరణ చట్టం తెచ్చింది. రైతులకు ఉచిత కరెంటు ఉండదు, 200 యూనిట్లు పేదలకు ఇస్తున్నటువంటి భవిష్యత్తులో ఉండకుండా పోతుంది. ఈ రకంగా ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానాలు అనుసరిస్తుంది. ప్రభుత్వ రంగాల సంస్థలంతా కూడా ప్రైవేట్ పరం చేస్తుంది. దేశ సంపదనంతా కూడా కొద్దిమంది కార్పొరేట్ సంస్థల చేతుల్లోకి దోచుకోవడానికి అవకాశం. అలాంటి ప్రభుత్వం ఈరోజు నిన్న నిర్మలా సీతారామన్ ఆర్థిక శాఖ మంత్రి కమ్యూనిస్టులను తిరిగి పందాలుగా అని చెప్పేటటువంటి వ్యాఖ్యానం. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ దేశంలో ఇప్పటి వరకు ప్రపంచంలో మన భారతదేశం ఎప్పుడు కూడా సామ్రాజ్యవాదం ముందు అంత లొంగలేదు. ఇప్పుడు మోడీ ప్రభుత్వం అమెరికా సామ్రాజ్యవాదం ముందు పోతలేదు. నిర్మలా సీతారామన్ ఆర్థిక శాఖ మంత్రి, ఆమె అంబానీ ఆదానీలకు ఆస్తులు దోచిపెట్టడానికి గులాంగిరిగా పనిచేస్తుంది. అలాగే ఆర్ఎస్ఎస్ నాయకులు అనేటటువంటి వాళ్ళు, వీర సావర్కర్ ఇలాంటి వాళ్ళంతా కూడా దేశ స్వాతంత్రం కోసం పోరాటం జరిగినప్పుడు 10 సార్లు క్షమాభిక్ష ఇవ్వండి అని చెప్పి దరఖాస్తులు పెట్టుకున్నటువంటి కమ్యూనిస్టులు ఆనాటి నుంచి ఈనాటి వరకు దేశం కోసం, దేశ ప్రజల కోసం, పీడిత వర్గాల కోసం, దోపిడీ వర్గాలకు వ్యతిరేకంగా, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా జరిగే పోరాటం ఎన్ని నిర్బంధాలు వచ్చినా, ఎన్ని కేసులైనా, ఎంతమంది ప్రాణాలు బలిపెట్టాల్సి వచ్చినా వాటన్నింటికి తెగబడి రక్త తర్పణ చేస్తూ ఎర్రజెండా రాజకీయాన్ని ముందుకు తీసుకొస్తున్నటువంటి కమ్యూనిస్టుల గురించి మాట్లాడేటటువంటి అర్హత నిర్మలా సీతారామన్ కానీ, బీజేపీ కానీ, ఆర్ఎస్ఎస్ లేదు. దేశం కోసం, దేశ అభివృద్ధి కోసం, దేశంలో ఉండే పీడిత ప్రజల విముక్తి కోసం పోరాడుతున్నటువంటి ఎర్రజెండా కమ్యూనిస్ట్.
అలాంటి వాళ్ళ గురించి వ్యాఖ్యానం చేయడం అనేటట్టుగా చూస్తున్నాం. ఇప్పటికైనా వాళ్ళ గత చరిత్ర ఏంటో అర్థం చేసుకొని మాట్లాడాలని చెప్పి ఈ సందర్భంగా తెలుస్తుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు ప్రకటించింది. అవి అసంపూర్ణంగా ఉన్నాయి కాబట్టి వాటికి అంత స్పష్టత ఇవ్వడం కోసం క్యాబినెట్ సమావేశంలో చర్చించాలని డిమాండ్ చేస్తూ పలు ప్రతిపాదనలు ప్రభుత్వం ముందు వస్తుంది. మొత్తం రాష్ట్రంలో 1,05,00,000 రేషన్ కార్డులు, స్మార్ట్ కార్డు రేషన్ కార్డు ఇస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 15th ఆగస్టు సందర్భంగా సంగారెడ్డిలో 1,00,000 మందితో సభ జరుపుతూ అట్లాగే అన్ని కేంద్రాల్లో ఆ రోజు పంపిణీ చేస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. మేము అడుగుతున్నది ఏంటంటే, ఇంతకుముందు రేషన్ కార్డులు ఉన్నాయి, ఒక మనిషికి 6 కేజీల చొప్పున రేషన్ ఇస్తున్నారు, బియ్యం ఇస్తున్నారు. ఇప్పుడు కొత్తగా స్మార్ట్ కార్డు రేషన్ కార్డులో అదనంగా ఇస్తున్నటువంటి అంశాలు కేవలం కార్డు, స్మార్ట్ రేషన్ కార్డు ఇవ్వడమేనా, ఇంకా అంతకంటే ఏమైనా అదనపు సౌకర్యాల గురించి ఇస్తున్నారా అనేటటువంటి మా డిమాండ్, సిపిఎం పార్టీగా డిమాండ్ ఏంటంటే, ఈ తెల్ల రేషన్ కార్డు మీద 14 రకాల సరుకులంతా కూడా ప్రభుత్వం మామూలు ధరలకు ప్రజలకు సంబంధించినటువంటి ధరలు అమ్మేటట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తాం. ఇప్పటి వరకు ఒక మనిషికి కేజీ 6 కేజీల బియ్యం ఉంది, అది 10 కేజీలకు పెంచాలా. అట్లాగే కందిపప్పు 1 కేజీ ఇవ్వాలా, పెసరపప్పు ఇవ్వాలా, మంచినూనె ప్యాకెట్ ఇవ్వాలా, కారం ఇవ్వాలా, మిల్లెట్స్ ఇవ్వాలా, పసుపు ఇవ్వాలా, చింతపండు ఇవ్వాలా. ఈ రకమైనటువంటి 14 రకాల సరుకులు పేదలకు అందించేటట్టుగా చర్యలు తీసుకునేటట్టుగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ఆ విషయాన్ని క్యాబినెట్లో ఎదుటి జరిగేటటువంటి క్యాబినెట్లో చర్చించి ఈ ప్రతిపాదనను చర్చించి పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 9 రకాల సరుకులు ఇచ్చేవారు. ఇప్పుడు అది కేవలం 1కే వారి షుగర్ కూడా ఇవ్వడం లేదు, గోధుమలు కూడా ఇవ్వడం లేదు. అంతకుముందు చింతపండు ఇచ్చారు, పప్పు ఇచ్చారు, కారం ఇచ్చారు, నూనె ఇచ్చింది. మరి బండి రాను 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 అవన్నీ కూడా కుదించుకుపోయి ఇప్పుడు కేవలం 6 కేజీల బియ్యం మాత్రం ఇచ్చి కొత్తగా రేషన్ కార్డులు ఇస్తున్నాం, కొంతమందికి అదనంగా స్మార్ట్ కార్డులు ఇస్తున్నామంటే ప్రజలకు వచ్చే ప్రయోజనం ఏంటి? అందుకని 14 రకాల సరుకులు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి పెడుతున్నారు. అలాగే రెండవది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చే ముందు నిరుద్యోగులకు చాలా పెద్ద ఎత్తున హామీలు ఇచ్చారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చే ముందు బీజేపీ చెప్పింది ఏంటంటే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి మోడీ ఆ రోజు ఎన్నికలకు ముందు ప్రకటించారు. ఇప్పటివరకు అవి అమలు జరిగాయి. 12 సంవత్సరాలే 24 కోట్ల ఉద్యోగాలు అవకాశాలు కల్పించాలి, ఉపాధి అవకాశాలైనా కల్పించాలి. కానీ ఉన్న ఉద్యోగాలు తీసేస్తుంది కేవలం. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి ఉద్యోగాలు భర్తీ చేయడం లేదు. పెద్ద ఎత్తున నిరుద్యోగులు ఆందోళన చేస్తుంటే కానిస్టేబుల్ పోస్టులు 20,000 నుండి 7,000 వరకు పరిమితం చేశారు. ఇక్కడ 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి కదా. అందుకని ఈ 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలా, కేంద్రంలో ఉండేటటువంటి ఖాళీ పోస్టులన్నింటినీ కూడా వెంటనే భర్తీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ నెల 21 తారీఖున మొత్తం అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాలు ధర్నాలు నిర్వహించాలని చెప్పి సిపిఎం పార్టీ పిలుపునిచ్చింది. ఆ పిలుపుని చేపట్టడం చేయాలని చెప్పి నిరుద్యోగులకు ప్రజలకు విజ్ఞప్తి చేస్తుంది. అట్లాగే రేషన్ కార్డులకు సంబంధించినటువంటి అంశంతో పాటు విద్యా వైద్యం అంతా కూడా పూర్తిగా వ్యాపారంగా మారింది. ప్రభుత్వ పాఠశాలలంతా కూడా నిర్వీర్యం అవుతున్నాయి, ప్రభుత్వ హాస్పిటల్స్ కూడా నిర్వీర్యం అవుతున్నాయి. ప్రైవేటు కార్పొరేట్ స్కూల్స్, హాస్పిటల్స్ పెరుగుతున్నాయి. అక్కడ ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. ఫీజుల నియంత్రణ చట్టం అంటూ ఏమీ లేదు. దానాలు అరచేతులు పెట్టుకొని వెళ్తున్నటువంటి వాళ్ళకు తప్పని స్థితిలో భూములు అమ్ముకొని అప్పులు తీసి హాస్పిటల్లో ఖర్చు పెడుతున్నారు. ఈరోజు
60% విద్యార్థులంతా కూడా ప్రైవేట్ స్కూళ్ళలో చదువుతారు. హైదరాబాద్లో జిహెచ్ఎంసీ పరిధిలో అయితే 82% పిల్లలు ప్రైవేట్ స్కూళ్ళలో. అంటే రాను రాను ప్రభుత్వం విద్యా అందించే బాధ్యతల నుంచి తప్పుకుంటుంది. అట్లాగే వైద్య రంగం కూడా అంతే. వైద్యం అంతా కూడా కార్పొరేట్ సంస్థల హాస్పిటల్స్కే పోతున్నారు తప్ప పేద ప్రజలు వెళ్ళేటటువంటి ఆ హాస్పిటల్స్ సౌకర్యాలు లేకుండా. అందుకని ఆ సమస్య పరిష్కారం కావాలి. నిరుద్యోగ సమస్య పరిష్కారం కావాలి. అట్లాగే అధికారంలోకి వచ్చినప్పుడే పెన్షన్లు పెంచుతామన్నారు, 4,000 చేస్తాం పెన్షన్స్ అన్నారు. వికలాంగులకు 6,000 చేస్తామన్నారు. మరి 2.5 సంవత్సరాలు అయింది, మన రాష్ట్రంలో అమలు జరగడం లేదు. పేదలందరికీ ఇళ్ల స్థలాలు లేనటువంటి వాళ్ళకంతా స్థలం ఇచ్చి ఇల్లు నిర్మాణం చేస్తామన్నారు, ఇవ్వడం లేదు. ఇప్పటి వరకు గుడిసెలు వేసుకుంటే గుడిసెలు పూర్తి చేసేటటువంటి కార్యక్రమం జరుగుతుంది. అంటే విద్య, వైద్యం, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేకుండా చేస్తారు. అట్లాగే పెన్షన్లు పెంచడం లేదు, అట్లాగే ఇళ్ల స్థలాలు ఇవ్వడం లేదు. ఈ సమస్యలన్నిటి పరిష్కారం కోసం ఈ ఆగస్టు నెల అంతా కూడా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గ్రామాలు, బస్తీళ్ళంతా కూడా ప్రచారం చేసి 31 తారీఖున, ఆగస్టు 31 తారీఖున అన్ని ప్రభుత్వ కార్యాలయాల ముందు ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ ప్రభుత్వం వెంటనే ఈ సమస్యను పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలా, లేకపోతే ఈ ఉద్యమం మరింత ఉధృతమవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకని 31 తారీఖున మొత్తం ప్రజా సమస్యల మీద ప్రభుత్వ కార్యాలయాల ముట్టడి ఉంటుంది.